నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను రాజేంద్ర. ఇక ముందుగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ వార్తాపత్రికలు చూసుకుంటే తెలంగాణ ఈనాడు చూసుకుంటే బ్యానర్ ఐటమ్గా సత్యసాయి స్ఫూర్తి ప్రదాత సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు సంబంధించి నిన్న సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. శత జయంతి ఉత్సవాల్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ మంత్రి లోకేష్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సోమన్ సేన్, సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే, ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఆయన బోధనతో కోట్ల మందికి భక్తులు ప్రభావితం, సెంట్రల్ ట్రస్ట్ సేవల అద్భుతం, బాబా శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, త్రిపుర గవర్నర్ సహా పలువురు హాజరంటూ కూడా సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఇప్పటికే అనేక మంది ప్రముఖులు కూడా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. మరో మెయిన్ ఐటెం చూసుకుంటే అమల్లోకి హీల్డ్ పాలసీ, ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం, బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు జీవో విడుదల. పారిశ్రామిక భూములకు సంబంధించి మల్టీపర్పస్ యూజ్గా ఉండేలాగా జీవోను విడుదల చేశారు. మరోపక్క గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లో భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అమలులోకి తెచ్చింది. హైదరాబాద్ మహానగరం మరింత ఆధునిక సమతుల అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక భూముల వినియోగ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా తాజాగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు ఈనాడులో. ఇక ఈనాడులో సైడ్ ఐటమ్స్ చూసుకుంటే నేడు 53వ సీజేగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం, దానికి సంబంధించిన ఒక వార్తను కూడా ప్రచురించారు. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి సీజేగా సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజేగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గావా ఈ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలో జన్మించారు. అయితే హర్యానా నుంచి మొట్టమొదటిసారిగా సీజే స్థాయికి ఎదిగిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. చండీగఢ్ బిల్లుపై రగడ, బగ్గుమన్న పార్టీలు, వెనక్కి తగ్గిన కేంద్రం, శీతాకాల సమావేశాల్లో తేబోమని ప్రకటన. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న చండీగఢ్ బిల్లుపై పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే ఈ బిల్లు ద్వారా సమైక్య నిర్మాణాన్ని కేంద్రం దెబ్బతీస్తుందని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరో వార్త కూడా చూసుకుంటే భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి, అవి ఎంత మాత్రం ఐచ్ఛికం కావు. ఐబీఎస్ఏ నేతల సమావేశంలో మోడీ స్పష్టీకరణ. అందరికీ అందుబాటులో నూతన సాంకేతికలు. G20 సదస్సులో భారత ప్రధాని G20 సదస్సుల నేపథ్యంలో విదేశాల్లో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన కూడా వార్తను ప్రచురించారు. రేబీస్ వ్యాక్సిన్ నిల్వల్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు అరకొర సరఫరా, కుక్క కాటేస్తే ప్రైవేటుకు పరిగెత్తాల్సిందే. ఒక ఇంపార్టెంట్ వార్తను కూడా ప్రచురించారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేబీస్ వ్యాక్సిన్ నిల్వలు లేవంటూ కూడా వార్తను ప్రచురించారు. కుక్కలు కరిస్తే ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. అయితే నిన్న చాలా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇక తెలుగు రాష్ట్రాల్లో కానీ సైబర్ అటాక్ జరిగింది. చాలా వాట్సాప్ గ్రూపులు, చాలా మెయిల్స్లో సైబర్ నేరగాళ్ళు ఏపీకి అప్లికేషన్స్ పంపించారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఒకటి ప్రచురించారు. నిన్న చాలామంది ప్రముఖులు కూడా ఈ అంశానికి సంబంధించి ఇష్యూకి సంబంధించి ఇబ్బంది పడ్డారు. ఆ మెయిల్ వస్తే అనుమానించాల్సిందే, బ్యాంక్ ఖాతా మారుస్తున్న సైబర్ నేరగాళ్ల మోసాలంటూ కూడా వార్తను ప్రచురించారు. ఇది ఈనాడుకి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ మనకి టాప్లో ఈ ఐటెంను ప్రచురించారు. ఇప్పుడు ఏదైతే సైబర్ అటాక్కు సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. టచ్ చేశారో ఖాతా ఖాళీ, ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాళ్ల పంజా, ఎస్బీఐ పేరుట లక్షలాది మందికి సందేశాలు, వేలాది ఖాతాల్లో డబ్బు కొలగొట్టిన వైనం, సీఎం మంత్రులు జర్నలిస్ట్ గ్రూపులు హ్యాక్, ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ వాట్సాప్ సందేశం, లేదంటే ఖాతా బ్లాక్ అవుతుందని హెచ్చరిక.
ఇక ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి. ఏదైతే నిన్న సైబర్ అటాక్ సంబంధించి జరిగిందో అది ఖచ్చితంగా సైబర్ నిపుణులు కూడా చెప్తున్నారు అప్రమత్తంగా ఉండాలని. ఏదైనా వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ వచ్చినా, మీకు తెలియకుండా అన్వాంటెడ్ లింక్స్ వచ్చినా వాటిని క్లిక్ చేయొద్దు. ఒక్కసారి క్లిక్ చేశారా, అటువంటి ఫైల్స్ని డౌన్లోడ్ చేశారా, మీ ఫోన్లోకి మాల్వేర్ అటాక్ చేస్తుంది. ఆటోమేటిక్గా మీ ఖాతాలు కూడా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాట్సాప్లో కానీ, లేకపోతే మెయిల్స్లో కానీ, లేకపోతే ఫేస్బుక్ సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎటువంటి అన్వాంటెడ్ క్లిక్స్ని కానీ, తెలియని లింక్స్ని క్లిక్ చేయొద్దు. ఏదైనా కొత్త నెంబర్ నుంచి వాట్సాప్కి మెసేజెస్ వచ్చినా వాటిని అసలు టచ్ చేయొద్దు అని సైబర్ విశ్లేషకులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్ల దాడి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇంకా మరో వార్త చూసుకుంటే పారిశ్రామిక వార్డులు, ఇక వాణిజ్య వీధులు మల్టీయూజ్ జోన్లుగా పారిశ్రామిక వార్డులు. హెచ్ఎల్టీ పేరుట రాష్ట్ర ప్రభుత్వ నూతన విధానం. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, స్కూళ్లు, హోటళ్లు, హాస్పిటల్స్, టెక్ పార్కుల నిర్మాణానికి అవకాశం. ఇంపాక్ట్ ఫీజు వసూల్లో అనుమతులు. రోడ్ల వెడల్పు 80 అడుగుల లోపు ఉంటే 30%, 80 అడుగుల కంటే ఎక్కువ ఉంటే 50% ఫీజు. ల్యాండ్ కన్వెన్షన్ ఫీజులు కూడా అందులోనే. హైదరాబాద్లో 22 పారిశ్రామిక పార్కులు, స్టాండ్స్ అన్లోడ్ యూనియన్లకు పాలసీలు వర్తింపు. మొత్తం 9,292 ఎకరాల భూముల్లో 4,740 ఎకరాల ఫ్లాటెడ్ భూములు. టీజీ ఐపాస్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్న టీజీఐఐసి 45 రోజుల్లో పూర్తి కానున్న మొత్తం ప్రక్రియ. 2013లోనే పాలసీకి నాటి సర్కార్ శ్రీకారం చుట్టిందంటూ కూడా దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. అయితే నిన్న తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఆధునిక వస్తువుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం అయితే బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేశారు. దానికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఐటెం కనిపెడుతుంది. స్వతంత్ర నిరూపణకు ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వక్కర్లేదు. ఇలా ఇస్తేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జి అనుకుంటారని భావన సరికాదు. కోర్టు ముందున్న పత్రాలు, ఆధారాల మేరకే తీర్పు ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోసం కొలీజియం వ్యవస్థ ఉండాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలియర్ ఉండాలి. జస్టిస్ బిఆర్ గవై నిన్న సిజేఐగా తన పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. రైట్, ఇది ఇవాల్టి ఆంధ్రజ్యోతికి సంబంధించిన ముఖ్యాంశాలు. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో బ్యాన్ ఐటెంగా నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వార్తను ప్రశ్నించారు. అడ్డకి పావుషేరు, అగ్గువకే మేసేరు, భూరి పందిరం అంటూ కూడా హెడ్లైన్తో ఈ వార్తను ప్రచురించారు. 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు, చక్రం తిప్పిన ప్రభుత్వ పెద్దలు. ఒప్పందాల తర్వాతే హెచ్ఐఎల్టీ పాలసీ. తెరవెనుక అనధికార భూముల డీల్స్, అందుకే హడావుడిగా అమలు. క్రమబద్ధీకరణ కాగానే విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి కసరత్తు. పాలసీల రూపకల్పనకు కనీసం అధ్యయనం చేయని రాష్ట్ర సర్కార్. ఖాయిలా పడినా కొనసాగుతున్న పరిశ్రమలు ఓకేగానట అంటూ నిన్న ఏదైతే 9,292 ఎకరాల కన్వర్షన్కు ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించింది నమస్తే తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలే ఆ భూములన్నీ మేసేయడానికి ఆల్రెడీ ఒప్పందాలు జరిగిపోయి ఆల్రెడీ దానికి సంబంధించి తెర వెనుక అనధికార డీల్స్ కూడా అయిపోయాయి. అయితే క్రమబద్ధీకరణ తర్వాత వాటిని మళ్ళీ ఫ్లాట్లు, విల్లాలు కట్టుకోవడానికే ఆ జీవం తీసుకొచ్చారంటూ కూడా నమస్తే తెలంగాణలో వార్తను ప్రశ్నించారు. పరిశ్రమకు చెందిన భూములను మల్టీపర్పస్ యూజ్ జోన్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 27ని జారీ చేసింది. జీవో 27కి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లించాలని ఆదేశం. అపార్ట్మెంట్లు, స్కూళ్లు, హోటల్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు. 5 లక్షల కోట్ల భూ స్కామ్ అంటూ కూడా ప్రధాన వార్తగా ప్రచురించారు. రైట్ కాలంలో మరో వార్తను చూసుకుంటే 300 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీల పెంపు, గృహ వినియోగదారులపై అధిక భారం. రేపు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన. నెలాఖరులో ఈఆర్సీకి నివేదిక సమర్పణ. స్థానికం అయిపోగానే పెంపు నిర్ణయం. వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి. కరెంట్ ఛార్జీలు పెంచే దిశగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా అంటూ కూడా దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. మరో ఐటెం చూసుకుంటే నిర్లక్ష్యం ఖరీదు 1,452 కోట్లు. మిల్లుల్లో మగ్గుతున్న 4,000 కోట్ల వేల ధాన్యం. ఏడాదికి 500 కోట్ల వడ్డీ. ఇప్పటికే 1,452 కోట్లు చెల్లింపు. బకాయిలు రాబట్టడంలో సివిల్ సప్లైస్ జాప్యంతో భారీ నష్టం అంటూ కూడా వార్తను ప్రచురించారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఇక ఏపీకి సంబంధించి ఒకసారి ఏపీ వార్తాపత్రికలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఏపీకి సంబంధించి ముందుగా ఈనాడును పరిశీలిస్తే
ఈనాడులో ఇదే సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా ప్రచురించారు. మరోపక్క నిన్న మోదీ G20 సదస్సుకు సంబంధించి సేమ్ తెలంగాణలో ఏ విధంగా ప్రచురించారో ఏపీలో కూడా అవి బ్యానర్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక నేడు 53వ CJగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం, అదే వార్తను ప్రచురించారు. ఇక చండీగఢ్ జగడపై కూడా వార్తను ప్రచురించారు. బగ్గుమన్న పార్టీలు వెనక్కి తగ్గిన కేంద్రం శీతకాల సమావేశాల్లో తేబమని స్పష్టం చేసిన దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. ఇక్కడ ఇంకో ఐటెం చూసుకుంటే సొంతిల్లు 3.47 లక్షలకే గ్రామీణ ప్రాంతాలు వెలువెత్తిన దరఖాస్తులు, ఈ నెల 30 వరకు గడువు. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సొంతిల్లు, దానికోసం ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పేదల నిర్మాణానికి ఎన్టీఆర్ శ్రవంతి పథకానికి సంబంధించి కూడా 3.47 లక్షల్లోని సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి అప్లికేషన్లు అన్న నేపథ్యంలో చాలా అప్లికేషన్లు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. రైట్, ఇది ఈనాటికి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్గా ప్రచురించారు. సాయి మార్గాన నడుద్దాం, సర్వం సాయి స్మరణ, సత్యసాయి నామంతో పులకించిన పుట్టపర్తి. కనుల పండుగ శత జయంతి వేడుకలు, స్వర్ణరథంపై బాబా చిత్రపటం ఊరేగింపు, అలరించిన సంగీత నృత్య కళా ప్రదర్శనలు, తరలివచ్చిన లక్షలాది దేశ విదేశీ భక్తులు, ప్రభుత్వం సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగిన వేడుకలు. ఉపరాష్ట్రపతి చంద్రబాబు, రేవంత్ హాజరు. ఇంద్రసేనారెడ్డి, పలువురు CJలు, మంత్రులు, అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. నిస్వార్థ సేవలకు సాయి ప్రతిరూపం అంటూ కూడా వక్తల ఉద్ఘాటన చేశారు. ఆయన బోధనతో కోట్లాది మందిని ప్రభావితం చేశారు. ఇతరుల కోసం జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత అంటూ బాబా వారసత్వాన్ని మాటల్లో కాకుండా సేవల్లో చూపాలంటూ కూడా ట్రస్ట్ సభ్యుల్ని ప్రముఖులు కోరారు. దీనికి సంబంధించి ప్రభుత్వాల తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్పిన వార్తను ప్రశ్నించారు. ఇక షెడ్యూల్ ప్రకారమే స్థానికం, వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీలకు మాత్రమే 10th పరీక్షల తర్వాత అంటూ కూడా ఏదైతే స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్స్ రాబోతున్నాయి దానికి సంబంధించి షెడ్యూల్ ప్రకారమే స్థానికమా అంటూ కూడా వార్తను ప్రచురించారు. ఈ ప్రక్రియ బీసీ రిజర్వేషన్ల కీలకం, 34% పెంచుతామని కూటమి హామీ, అయితే 50% పెంచరాదని తేల్చెప్పిన సుప్రీం. ట్రిపుల్ టెస్ట్ పాటించాల్సిందేనని స్పష్టీకరణ. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు వచ్చే నెలలో డెడికేషన్ కమిటీ నియమించే ఛాన్స్, అధ్యయనానికి 3 నెలలు పట్టే అవకాశం, మార్చిలో ముగినున్న ESC నీలం పదవీకాలం, కొత్త కమిషనర్ వచ్చాకే ఎన్నికలపై కసరత్తు అంటూ కూడా వార్తను ప్రశ్నించారు. మరో వార్త చూసుకుంటే బగ్గుమన్న కూరగాయల ధరలు, ఉత్పత్తి తగ్గి ధరలు పైకి. కూరగాయలు, మోందా తుఫానుకు దెబ్బతిన్న తోటలు, సామాన్యులపై పడుతున్న భారం. బహిరంగ మార్కెట్లో ఏ రకమైన కిలో 70 పైనే, కిలో చిక్కుడుకాయలు 120, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, బీన్స్ 80 నుంచి 100, రైతు బజార్లో వ్యత్యాసం తక్కువే. కూరగాయల ధరలు తెలుగు రాష్ట్రాల్లో బగ్గుమంటున్నాయి. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక మోందా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి కూరగాయల ధరలు కాస్త పెరిగాయి. ఆ వార్తను ప్రచురించారు. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి చూస్తే సాక్షి కూడా చూద్దాం ఒకసారి. సాక్షిలో చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పంటలు దెబ్బతిన్న వార్తకు సంబంధించి ఒక వార్తను ప్రశ్నించారు. రైతన్న కోసం మరో మాయవేషం, అన్నదాతలను నిండా ముంచిన, నేటి నుంచి రైతన్న మీకోసం అంటూ బాబు డ్రామాలు అంటూ సుఖీబాబా అంటూ అన్నదాతలను దారుణంగా వంచిన పంచసూత్రాల. రైతులకు 2 నెలల్లో 40,000 గాను ఇచ్చింది 10,000, ఎగ్గొట్టింది 30,000. ఉచిత పంటల బీమా ఉండే ఎకరాకు 20,000 నుంచి 25,000 సహాయం అందేది. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి ఉంటే 1,100 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరేది. ధరల స్థిరీకరణకు నిధి ఉంటే రైతన్నలకు భరోసా ఉండేది. ధరల పతనమైనప్పుడు మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పంటలకు మద్దతు దక్కేది అంటూ కూడా వార్తను ప్రచురించారు. నెల 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచింది ఎక్కడ, రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుందంటూ కూడా వార్తను ప్రచురించి వార్తను కూడా ప్రచురించారు. రైట్, ఇది సాక్షికి సంబంధించి చూసుకుంటే. రైట్, ఇవి మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన వార్తాపత్రికలకు సంబంధించిన వార్తా విశేషాలు. షార్ట్ బ్రేక్ తీసుకుని డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.